యోనా పేరు రాసి వారు చీటీలు వేసినప్పుడు ఓడ నావికుడితో సహా అందరూ కిందకు వచ్చి చూస్తే ధోని అమరున్న నిద్రపోతున్నాడు, గుర్రు పెడుతున్నాడు. సంఘాలు మొర్ర పెట్టాలి కానీ గుర్రు పెట్టకూడదు. కానీ నేటి సంఘాలు ఎలాగో తయారై గుర్రు పెడుతున్నాయి, మొర్ర పెట్టట్లేదు. మొరక బదులు గుర్రు వస్తుంది. గుర్రు పెడితే నువ్వు దేవుడు అక్కడి నుంచి వేరే చోటకు పంపిస్తాడు, నువ్వు నేర్చుకుంటావని. అక్కడ గుర్రు పెట్టాలని చూస్తే ఇంక దేవుడు ఇక నిన్ను మార్చాడు. యోనా అక్కడి నుంచి ఇదిగో పడుకున్నాడు. పడుకున్న దగ్గర నుంచి లేపి ఎందుకయ్యే ఈ ఉపద్రవం వచ్చిందంటే ఏం చెప్తున్నాడు, ఇదంతా నా వల్ల. ఎందుకు తెలుసా? ఒక క్రైస్తవుడు మొర్ర పెట్టకపోవడం వల్ల ఉపద్రవం. ఒక క్రైస్తవుడు మెలకువగలిగి ప్రార్థన చేస్తే ఉపద్రవము ఆగిపోతుంది. మరి సంఘం ఎలాగుంది? మనం ఎలాగుంటున్నాం? మొర్ర పెట్టేవారంగా ఉన్నామా, గుర్రు పెట్టేవారంగా ఉన్నామా? ప్రార్థించకుండా మెలకువ కలిగి దేవుని సన్నిధిలో ఉండకుండా మనం మొర్ర పెట్టకుండా నిద్రపోతే ఎలాగా?